మన వాక్య ధ్యానాంశమై సామెతల గ్రంథము 4వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టునకైనను తిరుగకుము, నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొనుము. ఆమేన్. చదవబడినటువంటి లేఖనములో నుండి దేవుడు మనతో మాట్లాడునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని ఒకంత మనము పరిశీలన చేద్దాం. జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాట, ఈ సంవత్సర ఆరంభము నుండి అంత్యము వరకు దేవుడు మనలను ఉన్నతమైన రీతిలో నడిపించగలగాలి. ఎప్పుడూ మనము చూడని నూతనమైన అనుభవాలు మనం పొందగలగాలి అని అంటే ఆ మహిమగల దేవుడు ఒక నూతనమైన మార్గాన్ని మనకి కనపరచాలి. ఎవరైనా మనకు ఒక మార్గాన్ని చూపించాలి అని అంటే చూచేవారైనా మనము ఎలా చూడాలి? తిన్నగా చూడాలి, చక్కగా చూడాలి, సూటిగా చూడాలి, నేరుగా చూడాలి. అంతేగాని ఇటు అటు చూచేవారిగా మనం ఉండకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళారా, ఎప్పుడైతే మీరు ఇటు అటు చూస్తూ ఉంటారో గమ్యాన్ని తప్పిపోతూ ఉంటారు. వెళ్ళవలసిన త్రోవలో వెళ్ళకుండా మరొక త్రోవలోనికి, అనగా దేవుడు మీకు ఆరోగ్యకరమైన, క్షేమకరమైన, ఆశీర్వాదకరమైన, దీవెనకరమైన, మేలుకరమైన ఒక త్రోవను ఏర్పాటు చేశాడు. మీరు ఎప్పుడైతే ఇటు అటు చూస్తూ ఉంటారో ఆ త్రోవలోనికి వెళ్ళక మార్గాన్ని తప్పి శ్రమలోనికి, కష్టములోనికి, దుఃఖములోనికి, వేదనలోనికి నెట్టివేయబడతారు. కాబట్టి ఈరోజు మన ఆధ్యాత్మికమైన దృష్టి ఎలాగ ఉన్నదో ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ జ్ఞానైన సొలొమోను అంటాడు, నీవు ఎలా చూడాలట? అటు ఇటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన సూపు ఎలా ఉంది? వంకరగా ఉందా, లేక వారగా ఉందా, లేక సరిగా ఉందా? ఎలాంటి చూపు కలిగిన వారంగా మనం ఉన్నామో పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు చాలా ఖచ్చితంగా, ఖండితంగా చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 21, 22 వచనాలు మనం చూస్తే, ఇశ్రాయేలు కుమారి సరిహద్దు రాళ్లను పాతించుము, దోవ చూపు స్తంభములను నిలవబెట్టుము, నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము, తిరుగుము, ఈ నీ పట్టణములకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు? విశ్వాసఘాతుకురాలా, యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నాడు, స్త్రీ పురుషుని ఆవరించును. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, మన జీవితంలో ఎప్పుడైతే మనము మన యొక్క దృష్టిని ఇటు అటు మళ్లించక సరిహద్దు రాళ్లను ఏర్పాటు చేసుకుని మనము నడుచుచున్నటువంటి రాజమార్గములో నేరుగా మనము నడవగలిగితే ఆ గొప్ప దేవుడు మన కొరకై ఒక నూతనమైన కార్యాన్ని మన దేశములో, మన ఇంటిలో, మన వ్యాపార స్థలములో, మన బ్రతుకులో ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు ఈ యొక్క
దినమందు నీ బ్రతుకులో ఒక నూతన కార్యము జరగాలి అని నువ్వు అనుకున్నట్లయితే నీ దృష్టి ఇటు అటు మళ్ళీపోకూడదు. చాలామంది జీవితాల్లో భక్తి అంటే చాలా ఎటకారంగా ఉంటుంది. ఆ ఎటకారం వారిలో ఉండడం వల్ల వారు అలాగే మారిపోతూ ఉన్నారు. దీని బిడ్డలారా, వారు ఏంటంటారంటే తెల్ల బట్టలు వేసుకున్న వాడందరూ భక్తుడేనా, లేక సరిగా తల దువ్వుకున్న వాడందరూ బుద్ధిమంతుడేనా, మంచి వస్త్రాలు ధరించినంత మాత్రాన మంచి ప్రవర్తన కలుగుతుందా? ఇలాగా కొన్ని విషయాలు ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబాల్లో ఉన్న వారి యొక్క ఆంతర్యంలో తలపెట్టేటువంటి తలంపులు. ఒక మాట మీతో చెప్తాను నేను, నీవు ఆ లోకస్తుడిగా ఉంటే ఈ మాట్లాడవలసిన అవసరం లేదు, అలాగే ఉండొచ్చు. కానీ నీవు నిర్దేశించుకున్నటువంటి మార్గం దేవుడు ఏర్పాటు చేసింది, మనుషుడు ఏర్పాటు చేసింది కాదు. దేవుడు ఏర్పాటు చేసినప్పుడు దేవుడు ఏర్పాటు చేసినట్టుగానే మనం ఉండాలి. వస్త్రాలు వేసుకోకుండా కూడా భక్తులు ఉన్నవారు ఉన్నారు, దిగంబరులైనటువంటి వారు. మరి అలాగ మనం చూసి పెంచవచ్చు కదా మన పిల్లల్ని. వారు దిగంబరులు, దే డోంట్ వేర్ ఎనీ. మరి వాళ్ళు ఎందుకు కనిపించట్లేదు మనకి? వాళ్ళు పెంచుకున్న జుట్టు కనబడుతుంది కానీ వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటిది కనిపించట్లేదు మనకి. చాలా సందర్భాల్లో ఆధ్యాత్మికత అనేది ఎదుట వారిని చూసేది కాదు. అందుకొరకు దీని వాక్యం చెప్తుంది, నీ ఎదుట ఉన్నది యేసుక్రీస్తు, ఆయన వైపు చూడు. ఇటు అటు చూస్తే ఈ లోకం కనబడుతుంది, ఆ లోకం కనబడుతుంది, పరలోకం కనబడదు. వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూస్తే వాళ్ళలాగా నీ బిడ్డల్ని పెంచడానికి చూస్తే నీవే నీ బిడ్డ యొక్క ఆశీర్వాదాన్ని నాశనం చేస్తున్నావు. ఎందుకంటే అలాంటప్పుడు వారిని మనము దైవికంగా నడిపించడానికి ఎట్టి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదు. వాళ్ళ ఇష్టానికి వాళ్ళని వదిలేయాలి. మనం ఒక్కసారి మనం నడిపించడానికి ప్రయత్నం చేస్తే ప్రాణం పోయిన ఆ త్రావుని తప్పిపోకుండా ఉండడానికి మనం కాపాడాలి. నీవు దానికి బాధ్యులు కాకూడదు, నీవు దానికి కారకుడు కాకూడదు. కారణం ఏంటంటే మన జీవితంలో ఉదాహరణకి నేను పాస్టర్ కాకుండా ఉన్నాను అనుకోండి, నేను ఏం చేసిన పెద్ద ప్రాబ్లం లేదు. ఆదివారం పూట వచ్చేసి మీ అందరితో కలిపి స్తోత్రం చెప్పేసి మళ్ళీ వెళ్ళి లోకంలో నేను తిరిగేస్తుంది. అది నేను పాస్టర్ని కదా, నేను అలాగ తిరిగి వచ్చేసి ఇక్కడ మీకు చెప్పాను అనుకోండి, మీరు అందరూ ఏం చేస్తారు? వస్తారా? నేను అలాగ తిరిగినట్టుగా మీరు చూస్తే ఇక్కడికి వస్తారా? చేయలేనప్పుడే అన్ని పరిశీలన చేస్తున్నాం కదా మనము. ఇక చేస్తే ఎవరు పాయింటింగ్ అవుట్ అనుగా అన్నిటినీ మనము గుచ్చి అంటున్నాం కదా. చెప్పండి అమ్మా, మాట్లాడలేదు ఏంటి? మనం ఇటు అటు చూసేవాళ్ళం కదా, వాళ్ళు ఎలాగున్నారో వీళ్ళు ఎలాగున్నారో చూసేవాళ్ళం కదా. కాబట్టి మన జీవితంలో నీవు ఉన్నతమైన రాజ మార్గంలో, నువ్వే మార్గం నడుస్తున్నావు? రాజ మార్గంలో నడుస్తున్నావు. మరి పక్కోళ్ళని చూసి పిచ్చోళ్ళలాగా ఉండడానికి నువ్వు ఎందుకు ప్రయత్నం చేస్తున్నావు? రాజులాగా ఉండు. నీవు రాజ మార్గంలో నడిచినప్పుడు రాణిలాగా ఉండాలి, రాజులాగా ఉండాలి. రాజుని చూడండి, సగం సగం వస్త్రాలు వారు వేసుకోరు. వాళ్ళ దేశమంతా వాళ్ళ చేతిలో ఉంది, కావలసినటువంటి ఆస్తిపాస్తులు వాళ్ళకు ఉన్నాయి, నిండుగా వారు కప్పుకుంటారు. కావాలితే మీరు చూడండి, ఇప్పటికీ ఇంగ్లాండ్ రాణిని కానీ ఏ రాణినైనా చూడండి, వారి ముఖము తప్ప ఏ అవయవము కనబడదు. మన జీవితంలో రాజుగా ఉండాలి అని అంటే అలాగే వస్త్రం ధరించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకొక పరిమితి ఉంది. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం త్రాగాలి, ఏం త్రాగకూడదు, అన్నిటికీ మనకు ఒక సరిహద్దు ఉంది. అందుకని ఈరోజు నీ సరిహద్దు రాళ్ళు నీవు తీసేసావేమో, వాటిని మళ్ళా పాతం. నీ రాజ మార్గములో తప్పిపోకుండా ఉండడం కొరకు కొన్ని సరిహద్దులు దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ సరిహద్దులు నీవు ఎరిగిన వ్యక్తిగా ఉన్నప్పుడు నీ ముందు ఎంత భయంకరమైన విపత్తు ఉన్నా నీవు ఆ మార్గం గుండానే వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఈరోజు నా ఇంటిలో ఒక నూతన కార్యము దేవుడు చేయాలి. అది ఎలాగంటే పురుషుడు స్త్రీని ఆవరించినంతగా. అంటే భార్యాభర్తలు కలిసి ఉంటే ఆ ఇల్లు ఒక స్వర్గధామమే. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ ఇల్లు ఒక స్వర్గముగా, ఒక పరలోకముగా మార్చబడగలిగిన ఒక ఉన్నతమైన గృహముగా ఉండగలగాలంటే దేవుడు ఈరోజు ఒక నూతన కార్యం చేయాలి. ఆ నూతన కార్యం చేయగలగాలంటే దేవుడు చెప్పినట్టుగా నువ్వేం చేయాలి? నడవాలి. దేవుని మార్గంలో నువ్వు నడవు. అన్నీ చేయడానికి మనకి స్వతంత్రత ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు. పౌలు అంటున్నాడు ఆ మాట, అన్నీ చేయడానికి నాకు స్వాతంత్రత ఉంది. ఎవడు కూడా ఇది ఎందుకు చేసావు, అది ఎందుకు చేసావు అని అనడానికి వీల్లేదు, కానీ చేయదగినవి కావు. నేను అవి చేస్తే నేను అనేక మందిని భ్రష్టుల్ని చేసేస్తాను. నాకు నేను భక్తిగా ఉండొచ్చు, నాకు నేను విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండొచ్చు, నాకు నేను పరిశుద్ధిగా ఉండొచ్చు, ఇప్పుడు చచ్చిపోతే పరలోకానికి వెళ్ళిపోవచ్చు, కానీ 100 మందిని నేను నరకానికి పంపించేస్తున్నాను, 100 మందిని నేను నాశనం చేసేస్తున్నాను. ఆ లెక్క నా యొక్క మీద ఉంది. అందుకొరకు నేను చేయకూడదు. అన్నీ నేను తినడానికి హక్కు ఉంది, అన్నీ త్రాగడానికి నాకు హక్కు ఉంది, కానీ నేను త్రాగితే వాళ్ళు భ్రష్టులు అయిపోతారు. నేను భక్తుడిగా ఉండొచ్చేమో, తాగేసి కూడా భక్తుడిగా ఉన్న వాళ్ళు ఉన్నారండి. దేవునికి స్తోత్రం. వాళ్ళని చూసి మీరు భ్రష్టులు అయిపోకండి. నా మాటలు మీకు అర్థమవును గాక. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరంలో మీకు కనబడలేనివన్నీ కనబడతాయి, కానీ ఎటువైపు మీరు చూడకూడదు. మీ దృష్టి అంతా దేవుని వైపే ఉండును గాక. ఎందుకంటే అవన్నీ దుష్టుడు నీకు చూపించేటువంటివి. వాటి వైపుకు ఇటు అటు ఎందుకు చూడొద్దు అన్నానంటే, ఇటు అటు చూసే స్వభావం వాడిదే. దేవుని సంధికి వెళ్ళినప్పుడు కూడా తినంగా వెళ్ళడట వాడు. ఇటు అటు ఇటు అటు చూసుకుంటూనే వెళ్తాడట. ఆ విశ్వాసం ఎలాగుంది, ఈ విశ్వాసం ఎలాగుంది, ఆమె ఎలాంటి డ్రెస్ చేసింది, ఈ మహానుభుడు ఎలా డ్రెస్ చేశాడు, ఈడు ఏ బార్ దగ్గర ఉన్నాడు, ఈడు ఏ వీధి దగ్గర ఉన్నాడు, అన్నీ చూసుకుంటూ వెళ్తాడట. ఎందుకంటే లెక్కలన్నీ ఎక్కడ తేల్చడానికి? దేవుడి దగ్గర తేల్చడం. మనం ఇంకా వెళ్ళక ముందే మన లెక్కలన్నీ అక్కడ అకౌంట్ ఎవరు చేస్తున్నారు ఆ పని? అసలు వాడికి జీతం లేదు, వాడికి అపాయింట్ చేయలేదు ఆ పని, కానీ ఆ పని అంతా కూడగట్టుకుని మన గురించి ప్రత్యేకంగా మన దగ్గరే పొంచి ఉండి నీ వేసే ప్రతి అడుగు, మాట్లాడే ప్రతి మాట, చూసే ప్రతి చూపు, అన్ని క్రియలు లెక్క కట్టేసి ఎక్కడ తీసుకెళ్ళిపోతాడండి ఈ పని పాట లేనోడు? అటు ఇటు తిరుగులాడేటువంటి వాడు అపవాది. దేవుని సంధికి నీ లెక్క తీసుకెళ్ళిపోతాడు రోజు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం రాజమార్గంలో నడుచుదుముగాక. ఒకవేళ రాజమార్గంలో తప్పిపోతాం అనుకుంటే కొన్ని హద్దులు మనం పెట్టుకుందాం. ఏమంటే కొత్త మార్గానికి వెళ్ళినప్పుడు ఆ మార్గంలో తప్పిపోతామేమనుకుని కొన్ని మార్కులు పెట్టుకుంటాం. అక్కడ మనం ఫ్లెక్సీ ఉంది, ఇక్కడ ఒక ఇల్లు ఉంది, లేకపోతే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది, లేకపోతే ఇక్కడ చెట్టు ఉంది, ఇలాగ కొన్ని మార్కులు ఉంటాయి కదండి మనకి. కొన్ని సందర్భాల్లో నావిగేషన్ పెట్టుకున్నప్పటికీ అది ఒక చోట తీసుకెళ్ళిపోయి ఇంకో చోట తీసుకెళ్తూ ఉంటాం. మేము చెన్నై వెళ్ళినప్పుడు అవన్నీ తెలుసు, సర్వణ గారికి వీధులన్నీ తెలుసు, కానీ నావిగేషన్ పెట్టుకున్నాం. అది తిప్పి 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 ఎక్కడో బయటికి తీసుకొస్తుంది, అక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళట్లేదు, మళ్ళా తిప్పుతుంది, చూస్తే అక్కడే చూపిస్తుంది, కానీ ఇల్లు కనిపించట్లే. తిరిగి అరగంట ఒక గంట వేస్ట్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళకి ఫోన్ చేసి మేము ఎక్కడే ఉన్నామంటే వాళ్ళు ఏమన్నారంటే ఎక్కడికి కదలదు, అక్కడే ఉండండి. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో మనం కదలకుండా ఉండడం మంచిది. మార్గం చూపించడానికి ప్రభువే ఎవరో ఒకరిని పంపిస్తాడు. స్తోత్రం చెప్పండి. అంతేగాని త్రావు కనబడలేదని ఇటువైపు వెళితే నీ లైఫ్ అంతా ఇటు అటు తిరగడం తప్ప గమ్యానికి నువ్వు చేరలేవు, నీ జీవితంలో అద్భుతం పొందలేవు. ఈరోజు సర్వాధికారి దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యము జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇటో కాలు అటో కాలు వేస్తే ఏ పడవలో నువ్వు నిలబడలేవు. ఒక మాట చెప్తాను. ఒక రోజున తన యజమాని తన నెత్తి మీద కొంత ఆహారం పెట్టి నీటి తిత్తినిచ్చి బయటికి పంపించేశాడు. ఆమె బ్రతుకు అదో గతి పాలైపోయింది. ఏమీ తోచలేని స్థితిలో
ఇటు అటు తిరుగులాడుతూ ఉందట. ఇటు అటు తిరుగులాడుచు ఉన్నటువంటి ఆ సహోదరి యొద్దకు దేవుని దూత ప్రత్యక్షమై చెప్పింది, నీవెందుకు ఇటు అటు తిరుగులాడుచున్నావు? చూడండి, ఆదికాండం 21వ అధ్యాయం, ఆదికాండం 21:14. ఆమె వెళ్ళి ఆహారమును నేళ్ల తిత్తుని తీసుకుని అప్పగించి పెట్టి ఆమెను పంపివేసిన. ఆమె వెళ్ళి అమ్మా బెహెర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండెను. ఆమె ఒక ప్రొద కింద చిన్నవాణ్ణి పడవేసి చూడలేనని అనుకుని వింటి వేత దూరమున వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొరవిని, అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకుమో, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన బిడ్డలారా, ఈమె యొక్క జీవితంలో తనకి కలిగినటువంటి ఆహారము, తనకు కలిగినటువంటి నీరు అయిపోవడానికి గల కారణం ఏంటంటే, ఆమె వెళ్ళవలసిన త్రోవలో తిన్నగా వెళ్ళక ఇటు అటు. నేను బిడ్డలారా, మీ పిల్లలకు కార్ షెడ్ వెళ్ళడానికే పెట్రోల్ వేసి మీరు ఇచ్చారు. అక్కడికన్నా వెళ్ళిపోతే మళ్ళా మనకు డేంజర్ అని అలాగే ఇచ్చారు. వాడు అది తెలియకుండా ఇటు అటు మొత్తం మధురవాడంతా తిరిగేసి కార్ షెడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేసాడు, పెట్రోల్ అయిపోయింది అనుకోండి. మనకు అర్థమవుతుంది ఏంటి? వీడు స్ట్రైట్గా వెళ్ళలేదు, ఊరంతా చక్కబెట్టాడు. అందుకొరకు వచ్చిన తర్వాత వాడిలో ఉన్న పెట్రోల్ అంతా మనం ఏం చేస్తాం? బయటికి లాగేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి జ్ఞానవంతులైన బిడ్డలైతే పెట్రోల్ బండి వేసుకెళ్లకుండా సైకిల్ వేసుకెళ్తారు. సైకిల్ వేసుకెళ్ళినా మనం టైం పెడతాం కదండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానికి పెట్రోల్ లేకపోయినా ఏముంది? టైం ఉంది. ఆ టైం ఒక్క 5 నిమిషాలు అటు కానీ ఇటు కానీ వెళ్ళింది అనుకోండి, వీడికి అయిపోద్ది అటుకులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన యొక్క జీవితంలో మన పిల్లలు అలాగ వెళ్ళి అలాగ వచ్చేయాలనుకుంటున్నాం. అలాగ స్కూల్కి వెళ్ళి అలాగ వచ్చేయాలి, అలాగ కాలేజీకి వెళ్ళి అలాగే వచ్చేయాలి, అలాగ మనం పంపించిన చోటుకి వెళ్ళి అలాగే వచ్చేయాలి, కొట్టికి వెళ్ళి అలాగే వచ్చేయాలి, పట్లకి వెళ్ళి అలాగే వచ్చేయాలి అని అనుకుంటున్నాం. మరి దేవుడు అనుకోడా మన గురించి? నువ్వు అలాగెళ్ళి ఇలా వచ్చినా అని అనుకోరా? నువ్వేమో ఊరంతా దిక్కులు వెతుకుతూ నీ పిల్లలు మాత్రం అలాగెళ్ళి అలాగ వచ్చేయాలి, అలాగెళ్ళి అలా ఇటు చూడకూడదట అటు చూడకూడదట ఇలాగే. చూడండి, ఎవరు మంచోళ్ళు అంటే మనం చెప్పండి? దిక్కులు వెతకకుండా అటు ఇటు చూడకుండా సైట్గా చూస్తూ వెళ్ళిపోయిన వాళ్ళని ఏమంటారండి? మా పిల్లలు అలాగుంటే ఎంత బాగున్నా, వాళ్ళు ఏ దిక్కులు వెతకండి అలాగ నేరుగా. దేవునికి స్తోత్రం. దేని బిడ్డలారా, మీ స్ట్రైట్నెస్లో నూతనత్వం ఉందట. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు ఒక నూతన కార్యం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ కార్యం నీ బ్రతుకులో జరగాలి అని అంటే నిశ్చయముగా నీవెన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుతావు? నీవు ఏర్పాటు చేసుకున్న సరిహద్దులోనికి వచ్చాయి. నీ బ్రతుకులో ఇటు అటు తిరిగావు, ఏ కార్యం జరగలే. ఇప్పుడు ఆ కార్యం జరగకపోవడం కారణం నువ్వు త్రోవ తప్పిపోయావు. కాబట్టి నువ్వు కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేసుకున్నావు. చూడండి, కొంతమందికి కొన్ని హద్దులు ఉన్నాయి. ఇంతవరకే నేను డబ్బు ఖర్చు పెట్టాలి, ఇంతవరకే నేను పెట్టుబడి పెట్టాలి, ఇంతవరకే చేయాలి, లేకపోతే నా పరిస్థితి అప్పుల పాలైపోతున్న పప్పు కూడి తినవలసి వస్తుందని చెప్పేసి అనుకుంటాం. అప్పుల పాలైపోతే పప్పు కూడి తినడానికి అవుతుందండి? పప్పు ఎంత ఖరీదు అనుకుంటున్నారు మీరు? దేవునికి స్తోత్రం. ఒకప్పుడు పప్పు అన్నిటికంటే చీపు. ఇప్పుడు అందరూ, అప్పుడు గమనించండి ఎంతమంది అప్పుల పాలైపోయి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ అప్పుల పాలైపోయి పప్పు కొనడం వల్ల పప్పు రేటు ఎక్కువైపోయింది. మాట్లాడలేదు ఎవరు? అవునా కాదా? మీరేమనుకున్నారంటే జనాభా ఎక్కువైపోవడం వల్ల పప్పు రేటు పెరిగిపోయింది అనుకుంటున్నారు.
ఏమండి నాన్ వెజ్ తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకప్పుడు 10 రూపాయలు చికెన్, ఇప్పుడు ఎంత అండి? వందలు. మటన్ ఖరీదు కంటే చికెన్ ఖరీదు ఎక్కువైపోయింది. ఇప్పుడు మటన్ ఇంకా మనం తినలేమనుకోండి. గమనించండి, ఈరోజు మన జీవితంలో మనం కొన్ని హద్దులు పెట్టుకున్నాం. ఇలాగ ఉండాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత చేయాలి. ఆ హద్దులోని నువ్వు రా, దేవుని కార్యం నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనము హాగరు వలె ఇటు అటు తిరిగితే మనకున్న సోర్సెస్ అన్నీ, మనకున్న సంపద అంతా, మనకున్నటువంటి బంగారాలు వెండులు అన్నీ కూడా ఏమైపోతాయండి? తరిగిపోతాయి. అంటే ఇటు చూసినప్పుడు ఈ పట్టు చీర, ఇటు చూసినప్పుడు ఆ కంచి పట్టు చీర, అటు చూసినప్పుడు బంగారం, ఇటు చూసినప్పుడు ఈ వెండి, అటు చూసినప్పుడు ఆ పట్ట, ఇటు చూసినప్పుడు ఈ పట్టి. ఇవన్నీ పట్టీలు చూస్తే మన పని పట్టి అయిపోద్ది. దేవుడు నీకు ఇచ్చినటువంటి వాటన్నిటిలో ఎలాగ ఖర్చు పెట్టాలో కూడా కొన్ని సరిహద్దులు ఏర్పాటు చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం. నీవు ఆవిడ్ని ఈవిడ్ని చూసావనుకోండి, నీవు ఆవిడలాగా ఉండవు, ఈవిడలాగా ఉండవు, అసలు నీలాగే ఉండవు. దేవునికి స్తోత్రం. మరొక రూపం వచ్చేది నీలోనికి. ఏం చెప్పండి? ఎవరిని చూడకముందు నీ అంత దర్జాగా, ధైర్యముగా, నిక్కర్సుగా, నిప్పులాగా బతికిన వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళని వీళ్ళని చూడటం మొదలెట్టిన తర్వాత, వాళ్ళలాగా వీళ్ళలాగా కొందామని మొదలెట్టిన తర్వాత ఇప్పుడు ముఖం మీద ముసుగేసుకుని ఎవరికి కనబడకుండా వెళ్ళిపోవాలి. ఒకప్పుడు నువ్వు ఖచ్చితం, ఇప్పుడు ఆ ఖచ్చితంగా ఉండడానికి వాళ్ళు వీళ్ళని చూసావు కాబట్టి అందుకని దిక్కులు ఎతకొద్దు. మన జీవితంలో వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు. నెవర్ లుక్ దాట్, లుక్ యు. నిన్ను నీవు చూడు, నిన్ను నడిపించే ప్రభువును చూడు. అందుకొరకే విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు వైపు చూచుచు పరుగు పందెంలో పొందబోయే బహుమతినే చూడు. దేవునికి స్తోత్రం. నీవు నిక్కర్సుగా జీవిస్తే ఇప్పుడే బహుమతి నీకు దొరకకపోవచ్చు, కానీ నిశ్చయముగా దేవుడు ఆ గమ్యానికి రాగానే నీ కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప బహుమతి నీవు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మన జీవితంలో ఇటు అటు తిరిగే వారముగా ఉండకుండా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథంలోని 4వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు కదా, యెహోవా వాక్కు ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలెను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయక్రియలను నా సన్నిధి నుంచి తొలగించి సత్యమును బట్టి, న్యాయమును బట్టి, నీతిని బట్టి యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన యెడల జనులు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగునను కొందరు ఆయన యందే అతిశయపడుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరలా 5వ అధ్యాయం 1వ వచనం అంటాడు, యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తి చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును, నేను దానిని ఆశీర్వదించెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, సర్వాధికారి దేవుడు అంటున్నాడు, నీవు ఒకవేళ నా యొద్దకు తిరిగి రావలసి ఉన్నావని అనుకుంటున్నట్లయితే, నేను నీ జీవితంలో ఒక అద్భుతం చేయాలని అనుకుంటున్నట్లయితే, నీకు విడుదల కలిగించాలనుకున్నట్లయితే, నీ బ్రతుకునే మార్చాలనుకున్నట్లయితే, నేను నిన్ను ఆశీర్వదించాలనుకున్నట్లయితే, నీవు ఇటు అటు తిరుగుట మాని నా యొద్దకే తిరిగిరా, నేరుగా నా యొద్దకు తిరిగిరా అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మళ్ళా 3వ అధ్యాయం 13వ వచనం అంటాడు చూడండి, నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు, నీ దోషము ఒప్పుకొనుము, ఇది యెహోవా వాక్. అంటే ఇటు అటు తిరుగుట వలన మనము దోషాన్ని మూటగట్టుకుంటున్నాం.
వాళ్ళు చేసింది వీళ్ళు చేసింది మనం చేయడం వల్ల మనం దోషాన్ని మూట కట్టుకుంటున్నావు. నీవేదో ఘోరమైన పాపమని కాదు, దోషాన్ని మూట కట్టుకుని దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. అప్పుడు ఎలాగున్నావో ఇప్పుడు అలాగే ఉన్నావు. కానీ నీ బ్రతుకులో ఒక నూతనమైన కార్యము జరగాలి, ఒక అద్భుతమైనటువంటి విడుదల జరగాలి, గొప్ప ఆశీర్వాదం నువ్వు పొందాలి, గొప్ప మేలులు నువ్వు పొందాలి, గొప్ప దీవెన నువ్వు పొందాలి. ఏ రోజు దేవుని యొక్క అభిషేకం మన మీదకు దిగి వచ్చునుగాక. మనందరి కుటుంబాల్లో దేవుని ఆశీర్వాదం ఉండునుగాక. ఆయన అంటున్నాడు కదా, దేవుని చేత ఆశీర్వాదము పొందాలనుకున్నవాడు ఇలాగ జీవిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను బిడ్డలారా, మీకు ఒక విషయం తెలుసా? దేవుడు అప్పగించినటువంటి పని చేయటము కొరకు మిడతల దండు సహితం మార్గమును తప్పిపోకుండా ఉండడము కొరకు ఇటు కానీ అటు కానీ తిరగక దేవుడు అప్పగించిన పని చేయడం కొరకు నేరుగా పరిగెత్తాయట. బైబిల్ చెప్తుంది చూడండి, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనాలు అనుకుంటా, చూడండి ఒకసారి. యోవేలు గ్రంథము సూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలను దాటుచున్నవి, ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి, ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నవి. ఏం పడినట్టండి? ఆయుధముల మీద పడినను త్రోవ విడువట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, దేవుడు వారికి ఒక టాస్క్ అప్పచెప్పాడు, ఒక పని అప్పచెప్పాడటండి ఆ మిడతలకి. ఆ మిడతలట ప్రయాణము చేయడం ప్రారంభించినప్పుడు బలాఢ్యులు పరిగెత్తినట్లు అవి పరిగెత్తుచున్నాయట, సూర్యులు ప్రాకారంలో ఎక్కునట్లు అవి గోడలను దాటుచున్నాయి, ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నాయి, ఒకదాని మీద ఒకటి త్రొక్కులాడక అవన్నీ చక్కగా పోవుచున్నాయి, ఆయుధాల మీద పడినను. ఈరోజు శ్రమ మీద పడిందని, కష్టం మీద పడిందని, వేదన వచ్చిందని మనము త్రోవ తప్పిపోయాం. దేవునికి స్తోత్రం. ఆయుధమే మీద పడిన అవి త్రోవ తప్పలేదట. దేవుడు వాటిని అందుకొరకే నియమించాడు. ఏ రోజు నా కోరిక ఆ మిడతల దండు సమూహములాగా ఈ సంఘము ఉండునుగాక. మనము సమూహముగా త్రోవ తప్పని వారముగా, సమూహముగా ఇటు అటు తొలగిపోయిన వారముగా కాక ఈ దండు వలె మనమందరము ఉందుముగాక. ఈ దండులో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒకటి మీద ఒకటి పడవటండి, ఒకరి మీద ఒకరు పడరట, తొక్కుకోవట, త్రోసుకోవట, అన్నీ క్రమముగా నేరుగా దేవుడు చూపించిన చోటికి గోడలు అడ్డు రాని, ప్రాకారాలు అడ్డు రాని అలాగే వెళ్ళిపోతున్నాయట. కానీ త్రోవ తప్పట్లేదు. ఎందుకంటే ఆ గోడ దాటాలి. ఎరుకో గోడ ఇశ్రాయేలు దాటినట్లుగా ఇవి గోడలు దాటాయి. ఆ యొక్క ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటినట్లుగా, అంటే మన జీవితంలో దేవుడు నిర్దేశించిన త్రోవలో మనం నడిస్తే మన అడ్డుగా ఏది వచ్చినా దేవుడే దాన్ని చూసుకుంటాడు, మార్గాలు మన కొరకు ఏర్పాటు చేస్తాడు. 86వ సంకీర్తన 11వ చరణం ఒకసారి చూడండి. నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధించుము. అమ్మా, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలగజేయము. ఇలాగా పరిశుద్ధ గ్రంథములో ఎన్ని భయంకరమైన విపత్తులున్నా నేరుగా నడిచిన వ్యక్తి ఒకరు ఉన్నారండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క వ్యక్తిని గురించి మనం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయంలో మనం చూడగలము. ఆయన అంటాడు కదా, ఇదిగో నా కొరకు ఎన్నో బంధకాలు పొంచి ఉన్నాయి, ఎన్నో శ్రమలు పొంచి ఉన్నాయి, కానీ
నేను ముందుకే సాగిపోతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ప్రియమైన బిడ్డలారా, 20వ అధ్యాయములు మనం చూస్తే 22 ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుది ముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియముగా ఎంచుకొనుట లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డారా, మనకి తెలియక మునిపే ఇటు అటు చూస్తున్నాము. ఏదన్నా ఎదురుగుండా ఉందని తెలిస్తే ఆ త్రోవలో వెళ్ళగలమంటారా? పౌలు అంటున్నాడు, బాహ్యముగా శరీరిగా ఒక వ్యక్తిగా నాకు తెలియదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం అన్ని చోట్ల నాకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఏంటంటే, నీ ఎదుట బంధకాలున్నాయి, నీ ఎదుట శ్రమలున్నాయి, నీ ఎదుట శోధనలున్నాయి, నీ ఎదుట నీకు ప్రాణహాని ఉంది అని ప్రతి స్థలములోనూ దేవుని ఆత్మ చెప్పుచూనే ఉన్నాడట. అలాగ చెప్పుచూ ఉన్నా తాను ఎట్టి పరిస్థితుల్లో ఇటు అటు కానీ ఎట్టి పరిస్థితుల్లో తొలగిపోకుండా తను అంటాడు, దేవుడు తనకు అప్పగించిన పరుగు పందెములో పరుగెత్తుచు ఆ పరుగును తుదముట్టించే వరకు ముందుకు సాగిపోతూ దేవుని యొక్క పరిచర్యను తుదముట్టింపవలని తన ప్రాణాన్ని ఏమాత్రము ప్రియముగా ఎంచుకొనకుండా ముందుకే సాగిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకొరకు తను ఒక్కడే చెప్పగలిగాడు, నా విశ్వాసమును కాపాడుగొంటిని, నా పరుగు తుదముట్టించి తిని, నా కొరకు జీవ కిరీటమున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడినా విన్నా చదివినా దేవుని మాటల గురించి మాట్లాడినా అవి నమ్మాలి, విశ్వసించాలి. ఆ ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు నిశ్చయముగా నీవు అనుకున్నది ఒకటి, ఆయన చేసేది రెండింతలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుని జనాంగమా, మనమందరము నేరుగా వెళుతున్నామా, ఇటు అటు తిరిగే వారముగా ఉన్నామా? యెహోషువ అంతటి గొప్పవాడితోటి దేవుడు చెప్పాడు, నీవు కుడి తట్టుకైనా ఎడమ తట్టునకైనా తిరగవద్దు, నేరుగా నేను చూపించే త్రోవలోనే వెళ్ళు. ఇశ్రాయేలు అందరికీ దేవుడు చెప్పాడు, కుడి ఎడమ తట్టులకు తిరగవద్దు, నేను చూపించే త్రోవలోనికి వెళ్ళను. ఎందుకంటే మీకు ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదురొస్తున్నాయి. ఎదురుగుండా ఎంతోమంది రాజులు ఎదురొస్తున్నారు. ఏమీ పట్టించుకోవద్దు, నేను మీతో కూడా ఉన్నాను. మీరు గమనించండి, ఎన్ని అడ్డొచ్చినా మన చెయ్యి పట్టుకున్నవాడు అక్కడ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే మనల్ని అద్దరికి నడిపిస్తాడు. ఆయన నడిపించేవాడు ఉండగా మనం ఎందుకు దిక్కులు వెతకాలి? మనల్ని కాపాడేవాడు మనల్ని పట్టుకుని ఉండగా మనం ఎందుకు భయపడాలి? ఏ శబ్దం మనం వినకుండా నేరుగా మనము ప్రభు దగ్గరికి వెళ్ళుదుముగాక. అలాంటి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆ ఉన్నతమైన ఆశీర్వాదం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆ మేలుతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మహిమగల దేవా, ఉన్నతుడైన మా తండ్రి, ఈ మాటలు విన్న వారందరి జీవితాలలో ఒక నూతన కార్యము జరుగునట్లు వారు కుడి ఎడమలకు తొట్టిల్లిపోకుండా నేరుగా వెళ్ళగలిగే కృప భాగ్యం మీరు దయచేసి నీ అభిషేకముతో నింపి నడిపించి మహిమ మీరే పొంది కార్యం జరిగించమని, ఈ మాటలు విన్న వారందరి జీవితాలలో నీ గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.